స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నామయ్యా. ఏమిచ్చి మీరును మేము తీర్చగలమయ్యా. మా వెండి బంగారాన్ని మీరు అడగట్లేదు కానీ మా తిరిగి నలిగిన హృదయాన్ని మీరు అడుగుతా ఉన్నారు అయ్యా. మా తిరిగి నలిగిన హృదయంతో నేను స్తుతించడం, నేను సేవించడం, నేను గణపరచడము ప్రేమించువా అయ్యా. మేము ఏర్పాటు వారమయ్యా. మేము ఇంతగా ప్రేమిస్తున్నందుకు మేము మీకు ఏమి చెల్లించగలం తండ్రి. మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ బలముతో, మా పూర్ణ శక్తితో నిన్ను హృదయపూర్వకంగా ఆరాధించడం మాకు నేర్పించువా. నీ విలువైన రక్తాన్ని మా కొరకు చెల్లించిన దేవుడు, మా కొరకు ప్రభువా అన్నిటిని చరికాలు ఎన్నో కాయములు రక్తము కాలుతో ఎంతగా అయా ప్రేమిస్తున్న దేవా. ఇంకా నీ గాయాలు పెట్టేవారంగా మేము ఉంటున్నామా? ఇంకా దుఃఖ పెట్టేవారంగానే ఉంటున్నామా? ఒక్కసారి నోరు తెరిచి పరిశీలన చేసుకోగలవా? అయ్యా, నా జీవితాన్ని బట్టి నీకు మహిమకరంగా ఉన్నానా? నా బ్రతుకును బట్టి, నా మాటలను బట్టి, నా చూపులను బట్టి, నా ఆలోచనలు బట్టి, నా తలంపులను బట్టి నీకు మహిమ తెచ్చే జీవితం నాలో కనబడతా ఉందా? నీకు ఆయాస్కరమైన జీవితం నాలో ఏదైనా ఉందా ప్రభువా? ఒక్కసారి పరిశీలన చేసుకుందామా? మన కొంతసేపు హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాం. నోరు తెరుద్దాం దయచేసి. గాలి ఏదో చాటు పడుతున్నాయి, ఇది ఏం పట్టించుకోవద్దమ్మా. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే సమయం కదా. ఇలాంటి ఆరాధించడం మాకు నేర్పించండి. యేసయ్యా, నీ ప్రేమకు, నీ దయకు, నీ జాలికి, నీ కనుకరానికి నీకు స్తుతులు చెల్లిస్తానయ్యా. నన్ను రక్షించినందుకు, నన్ను పోషించినందుకు నీకు వేలాది స్తుతులు ప్రభువా. నీ కృప చేతే కదా నన్ను రక్షించిన దేవుడవు. నా ప్రేమ నా భక్తిని బట్టి కాదు, నా ప్రార్థన బట్టి కాదు, కానీ కేవలం నీ ప్రేమను బట్టి మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావయ్యా. నీకేమిచ్చి రుణం తీర్చగలను. వేలాది వందనాలు స్తుతులు చెల్లించడం నేర్పించు. కోట్లాది స్తోత్రాలు చెల్లించడం మాకు నేర్పించయ్యా. నీ జాలిని మాపై కనపరుస్తున్న దేవా, నీ ప్రేమను మాపై కురిపిస్తున్న దేవా, నీకు స్తుతులు చెల్లిస్తావు. మా తండ్రి కట్టగలుగుతున్నావా? నోరు తెరిచి దేవుని సన్నిధిలో Yes,
నీ చాలికి వందనాలయ్యా, నీ మేలకు వందనాలయ్యా, నీ కృపకు వందనాలయ్యా, విరుస్తున్న ఆరోగ్యానికి వందనాలయ్యా, విరుస్తున్న వస్త్రాల బట్టి నీకు వందనాలయ్యా, మమ్మల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ క్షణం వరకు, నిమిషం వరకు, గడియ వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా నీకు వందనాలయ్యా. ఈ క్షణం వరకు బ్రతుకున్నామంటూ నీ కృపణయ్యా. అయ్యా, ఎన్నో ప్రమాదాల నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడు, కంటికి రెక్కలాగా మమ్మల్ని కాపాడుతున్న దేవా, ఎన్ని వేలాది వందనాలు కోట్లాది స్తుతులు చెల్లించిన మీరు మేము తీర్చగలమా? స్తుతించగలుగుతున్నామా? కనపరచగలుగుతున్నామా? హృదయపూర్వకంగా దేవా నీ ప్రేమను మాకెవరు చూపించగలరయ్యా? కన్న తల్లిదండ్రులు మమ్మల్ని ద్వేషించొచ్చేమో, కన్న బిడ్డలు మమ్మల్ని విడిచిపెట్టొచ్చేమో, కానీ అయ్యా నువ్వు నేను పారినంత దేవుడు కదా. కొన్ని తన బిడ్డలు ఏది విధంగా కాపాడుతుందో ప్రతి విషయంలో మమ్మల్ని కాపాడుతూ, మమ్మల్ని పోషిస్తూ, మమ్మల్ని సంరక్షిస్తున్న దేవా నీకు ఎన్ని కోట్లాది స్తుతులు చెల్లించిన ఈరోజు మేము తీర్చగలమా? హృదయపూర్వకంగా నీకు తెలుసుకుని కూడా చెల్లించలేకపోతే, ఎవరు చదవలేకపోతుంటే, దేవుని సన్నిధిలో ఉండి కూడా దేవుని వైపున చూడలేకపోతుంటే, దేవుని ప్రసన్నతను వాడలేని స్థితిలో ఇంకా ఉన్నట్లయితే దేవుడిని చూస్తూ కుదురుతున్నామేమో. ఎవరి సన్నిధిలో ఉన్నావు, దేవుని ఆత్మ దగ్గర ఉన్నది, దేవుని ప్రసన్నతని దగ్గర ఉన్నదని గ్రహించినట్లయితే దేవా అన్నింటిగా ప్రేమిస్తున్నావా అని హృదయం పట్టేటట్లుగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో కొత్తగా స్థితులు చెల్లిద్దామా? మరొకసారి బిడ్డలుగా అందరం కలిసి, మగవారు, పెద్దవారు, చిన్నవారు అందరము కలిసి వందనాలు చెప్తామా? హృదయపూర్వకంగా యథార్థమైన హృదయంతో. మనుషులు మోసం చేయొచ్చేమో కానీ దేవుడు మోసం
హృదయపూర్వక వందనాలు చెప్తాం అందరం కలిసి. వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా. అవునమ్మా, దేవుని సన్నిధిలో మనం ఉన్నామని ఇప్పుడు వందనాలు చెప్పడం కాదు, కానీ అంత నా కష్టార్జితమే. నేను జాగ్రత్తగా ఉంటున్నాను, నేను 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 అనుకుంటున్నావేమో. జాగ్రత్త, దేవుడు లేకుండా నీ జీవితం ఒక్క నిమిషం కూడా ముందుకు సాగదమ్మా. దేవుడిని అంతగా ప్రేమిస్తుంటే దేవుడి లేదు అంతా నాదే అనుకుంటున్నావేమో. ఉదయకాల సమయంలో సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని స్తుతించలేని నోరు నీకుంటే నువ్వు అదే అర్థం కదా. నేను జాగ్రత్తగా ఉంటున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను కష్టపడితే తెచ్చుకుంటున్నాను, అందుకే నాకు బాగుంటుందని అనుకుంటున్నానేమో. జాగ్రత్త, దేవుడు కృతజ్ఞత పొందుకుంటావు. దేవుడి సన్నిధిలో క్షమాపణ అడుగుదామా? అసలు నాకంటూ ఏమి లేదయ్యా, అంతా నువ్వు ఇచ్చిందేనయ్యా, నువ్వు లేకపోతే నా జీవితం లేదు, నాకున్న ప్రతిదీ నువ్వు నాకు అనుగ్రహించిందే కదా అని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రార్థించుకుందాం. మధ్యన అశోక్ వచ్చి ప్రార్థనలు నడిపిస్తూ ఉండగా మనందరం బయటకు వచ్చి ప్రార్థన చేద్దాం. మా ప్రియ వందనాలు 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 తండ్రి. ఏమి ఇచ్చినారు తండ్రి. మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలుకైనా, ప్రతి దయకైనా, ప్రతి కృతకైనా, ఎప్పుడు భూమిని ప్రభావ ప్రతి క్షణం ప్రభావాలను స్థుతించి ఆరాధించేవారు సహాయం చేయండి ప్రభావ. మీరు లేకపోతే మేము లేవు తండ్రి. మీరు మా జీవితంలో లేకపోతే మేము లేవు ప్రభావ. నేను మా ఊపిరి మా సమస్తం ప్రభావ మీరే ఇచ్చున్నాం తండ్రి. మేము కేవలం జీవిస్తున్నామంటే ప్రభావ ప్రేమ ప్రభావ, మీ కృప తండ్రి, మీ దయ ప్రభావ, మీరు చూపించే దయ వల్లనే ప్రభావం జీవించగలుగుతున్నాం. మీరు చూపించే ప్రేమ వల్లనే ప్రభావం మేము జీవించగలుగుతున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభావ. మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరోసారి భాషల గురించి ప్రభావం స్థుతించడానికి, మేము ఆరాధించడానికి ప్రభావ, మీ మాటలు వినడానికి, మీ మాటల ద్వారా ప్రభావం బలపరచడానికి, మీ మాటల ద్వారా మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం చూపిస్తుంటే వందనాలు చేస్తున్నాం తండ్రి. మీ యొక్క మాట ప్రతి మాట ప్రభావ మా హృదయంతో ప్రతి చెడుని తీసివేయడానికి, ప్రతి కలుషాన్ని దూరపరచడానికి, ప్రతి పాపాన్ని దూరం చేయడానికి సహాయం చేయబడుతున్నాం తండ్రి. ప్రభావ మా జీవితం ఇందా సహాయం చేయండి. మా జీవితాలు ప్రభావం ఉదాసపడడానికి సహాయం చేయండి ప్రభావ. పాపం దూరం ఉండడానికి సహాయం చేయండి. రాత్రి మమ్మల్ని చూసిన ప్రభావం నిన్ను మమ్మల్ని చూసుకుంటే సహాయం చేయబడుతున్నాం తండ్రి. మా జీవితంలో ప్రభావ ఈ నామం కనపరచబడడానికి సహాయం చేయబడుతున్నాం తండ్రి. ఎక్కడ ఈ నామాన్ని అవమానపరిచే వారికి మేము ఉంటున్న సహాయం చేయండి. మా జీవితం మీరు కట్టండి ప్రభావ. ప్రభు మీరు అటుకట్టి ఉండడానికి సహాయం చేయండి. మీలో మన ప్రతి నిమిషం ప్రభావ సహాయం చేయండి. కానీ ఎన్ని వేల స్మృతులు ప్రభావ మీరు చెల్లించినప్పటికీ ప్రభావ అది కేవలం తక్కువ అవుతుంది ప్రభావ. మా జీవితాల ప్రభావ అని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటల ప్రభావ మా నిరంతరం నుంచి వచ్చిన సహాయం చేయండి. మీరే మహిమగత ప్రభావం పొందమని యేసు పరిశుద్ధుడు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరం కూర్చుందామా? సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటే సిద్ధపడండి.